ఇరాన్ అధ్యక్షుడు మొన్న కొత్తగా ఎన్నికైనటువంటి పెజ్కాన్ ఇప్పుడు కీలకమైనటువంటి సందేశం అంటే అతను సంస్కరణవాది అని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ సంస్కరణవాదిని గెలిపించారని ఆ రోజునే సైన్యం చెప్పింది. మీరు ఎక్కువ చేస్తే ఊరుకోమన్నటువంటి విషయాన్ని చెప్పింది. అందుకని అనుకుంటా ఇప్పుడు తాజాగా అధ్యక్షుడు మారిన విధానం మారలేదు. ఏదైతే హమాస్ తీవ్రవాద సంస్థ పాటు హౌతీలకు కావచ్చు లేకపోతే హిజ్బుల్లా వాళ్ళకి ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి సాయం కొనసాగుతుందని ప్రకటించారు. వాళ్ళని ప్రోత్సహించి తీరుతామని ప్రకటించారు. ఇజ్రాయెల్ అన్నటువంటి దాని విషయంలో దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించబోమన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. టోటల్గా చూస్తే ఇజ్రాయెల్ వ్యవహారంలో అధ్యక్షుడు మారినా ఇరాన్ ఆలోచన విధానం మారలేదు. సేమ్ పద్ధతే కొనసాగుతుంది. కేవలం మతపరమైనటువంటి అంశాలు తమ దేశంలో ఉన్నటువంటి విధానాల విషయంలో మాత్రమే అతను సంస్కరణవాది తప్పించి ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ విధానంలో మాత్రం సైన్యం అట్లాగే సుప్రీం ఖొమైనీ మాటల్ని ఫాలో అవుతానికే నిర్ణయించుకున్నారు ఆయన.